హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అతని మాజీ భార్య రేణు దేశాయ్. గతంలో చాలాసార్లు తన మాజీ భర్త వెనుకేసుకుని వచ్చిన ఆమె సడన్గా మాట మార్చింది. భర్తగా పవన్ కళ్యాణ్ యావరేజ్ అని చెప్పేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ పవన్ గురించి ఆమె చెప్పే విషయాలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ నెల 8న మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. పవన్ నుంచి దూరమైన నిరంతరం ఏదో ఒక విషయంలో కామెంట్ చేస్తూ సందడి చేసిన రేణు దేశాయ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఒక భర్తగా ఎంతవరకు విజయవంతం అయ్యాడు అన్న విషయంపై మార్కులు వేసింది. ఎల్లుండి జరగబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది రేణు. ఈ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు చకచకా సమాధానాలు ఇచ్చేసింది రేణు దేశాయ్. అయితే ఎక్కువగా ఆ ప్రశ్నలు అన్నీ పవన్ కళ్యాణ్తో లింక్ అయి ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం మిలాన్ అని చెప్పిన రేణు దేశాయ్ బాలు షూటింగ్ సందర్భంగా అక్కడ ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్తో కలిసి తిరిగినట్లు తెలిపింది. ఇక తన వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ తాను త్వరగా నిర్ణయాలు తీసుకుంటానని, తన జీవితంలో పెళ్లి చేసుకోవడం అతి తొందరపాటు నిర్ణయం అని చెబుతూ కామెంట్స్ చేసేసింది రేణు దేశాయ్. తన భర్తగా పవన్కు ఎన్ని మార్కులు వేస్తారు అని అడగగా కేవలం 4 లేదా 5 మార్కులే వేస్తానని తెలిపింది. తండ్రిగా మాత్రం 10కి 10 మార్కులు వేస్తానని, ఫిల్మ్ యాక్టర్గా పొలిటీషియన్గా 10కి 10 మార్కులు వేస్తానని తెలిసేసింది రేణు దేశాయ్. పవన్కు వేసిన మార్కులను అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇదే సందర్భంలో తన పిల్లల గురించి మాట్లాడుతూ తన కొడుకు అకిరాతో పవన్ సినిమాల్లో ఏదో ఒక దాన్ని రీమేక్ చేయాల్సి వస్తే ఖుషీ మూవీని రీమేక్ చేస్తాను అంటూ తన మనసులోని ఆలోచనలు బయటపెట్టింది. అయితే పవన్ సినిమాల్లోంచి తాను ఒకటి రీమేక్ చేసి నటించాల్సి వస్తే మాత్రం జానీ మూవీని ఎంచుకుంటాను అంటూ ఆ మూవీపై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టేసింది. రేణు దేశాయ్ ఈ విధంగా పవన్కు మార్కులు వేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యానికి లోనైపోయారు. ఈసారి విదేశాలలో జరుగుతున్న కాటమరాయుడు పాటల చిత్రీకరణకు తన పద్ధతికి భిన్నంగా పవన్ కళ్యాణ్ తన భార్య, అన్నను, అదేవిధంగా తన కూతురును తీసుకుని ఇటలీ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవైపు రేణు దేశాయ్ పవన్కు భర్తగా తక్కువ మార్కులు వేసిన నేపథ్యంలో పవన్ తన భార్య, అన్నను మరియు కూతురును తీసుకుని విదేశాలకు వెళ్ళడం యాదృచ్ఛికం అనుకోవాలా, లేదంటే పవన్ తాను మంచి భర్తను అని చెప్పుకోవడానికి అనుకోవాలా అన్నదే సమాధానం లేని ప్రశ్న. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.